understand their needs. Okay. Once you understand the needs, maybe you need to explain about your product or service. And for that also there is a template, there is a framework. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, Okay. ఒక స్టోరీ లాగా చెప్పాలి, ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. Yes. And these are all we need to learn. Yeah. And once you explain about the product completely, then they have some questions. Okay. ఇదేంటండి, ఇంత కాస్టా, లేకపోతే అది ఉందా, ఇది ఉందా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. We call them as objections, sales objections. Okay. ఆ అబ్జెక్షన్స్ ను మనం హ్యాండిల్ చేయాలి. అంటే హ్యాండ్లింగ్ అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడం కాదు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి ఎలాంటి సమాధానం చెప్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. Okay. దట్స్ వాట్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్. వాళ్ళు అడిగిన ప్రశ్నకి మనం ఏ సమాధానం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇక్కడ హ్యాపీ ఇంపార్టెంట్, క్వశ్చన్ ఆన్సర్ లో రైట్ రాంగ్ అది ఇంపార్టెంట్. దానికి కూడా కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. Yes. You use the frameworks. That's what you need to learn. Then once they are happy with the way we have explained and attempt to close the deal. అడగాలి కదా క్వశ్చన్. Yes. ఆ క్వశ్చన్ అడగడానికి కూడా దేర్ ఆర్ టెక్నిక్స్. వీ కాల్ దెమ్ యాజ్ సేల్స్ క్లోజింగ్ టెక్నిక్స్. Yeah. Okay. అంటే దాని ఉద్దేశం నీకు ఇమీడియట్ గా ఆర్డర్ రావాలి కాదు. మనం అడిగితే వాళ్ళు వచ్చే సమాధానం అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. Okay. సో క్లోజింగ్ టెక్నిక్ ఉపయోగిస్తే నీకు ఒక ఆన్సర్ వస్తుంది. దాన్ని బట్టి యూనిట్ కంటిన్యూ ఫాలో.